రుణమాఫీపై పూర్తిగా చేతులెత్తేసింది కాంగ్రెస్ సర్కార్. సగం మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం మళ్లీ దగా చేసింది. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే ఉంది. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి రుణమాఫీ పూర్తయిందని చేసిన ప్రసంగం రైతులను అప్పుల ఊపిలోకి తోసేసింది. ఇంతకాలం రుణమాఫీ అవుతుందని ఆశతో ఉన్న రైతన్నను మరోసారి మోసం చేసింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించింది. రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసింది. దేవుళ్ల మీద ఒట్లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను దగా చేశారు. కాలయాపనతో కాలం వెళ్లదీశారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా అనేక ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. దాంతో దిగొచ్చిన సర్కార్ రుణమాఫీని ప్రారంభించింది. కానీ విడతల వారీగా రుణమాఫీ జమ చేస్తూ కాలయాపన చేసింది. మొత్తంగా 3 విడతల్లో కొంతమంది రైతులకు రుణమాఫీ చేశారు. 4వ విడత రుణమాఫీ కోసం రైతుల వివరాలను అధికారులకు ప్రభుత్వానికి సమర్పించారు. కానీ ఇంతవరకు రైతుల ఖాతాల్లో రుణమాఫీ జమ కాలేదు. పైగా అసెంబ్లీ వేదికగా రుణమాఫీ అయిపోయిందని ప్రకటన చేశారు. దీనిపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలంకానిపేట గ్రామంలో దాదాపుగా 900 మంది రైతులు ఉంటే కేవలం 100 మంది లోపు రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామానికి 10 మందికి మించి రుణమాఫీ కాలేదని ప్రతిపక్ష నాయకులు, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 4వ విడత రుణమాఫీలో భూపాలపల్లి జిల్లాలో 3,224 మంది రైతులకు 31.28 కోట్లు, హనుమకొండ జిల్లాలో 6,760 మంది రైతులకు 64.73 కోట్లు, జనగామ జిల్లాలో 5,237 మంది రైతులకు 48.14 కోట్లు, వరంగల్ జిల్లాలో 3,525 మంది రైతులకు 32.57 కోట్లు, మహబూబాబాద్ జిల్లాలో 7,282 మంది రైతులకు 59.33 కోట్లు, ములుగు జిల్లాలో 2,191 మంది రైతులకు 19.48 కోట్లు అవసరమని అధికారులు నివేదిక సమర్పించారు. కొద్ది రోజుల తర్వాత నిధులు మంజూరు చేశామని ప్రకటనలు ఇచ్చారే తప్ప ఇప్పటికీ ఒక్క రైతుకు కూడా నిధులు జమ కాలేదు. రెండు లక్షల పైన రుణం ఉన్న రైతుల గోస మరోలా ఉంది. దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,00,000 మందికి పైగా రైతులు 2 లక్షల పైన రుణాన్ని కలిగి ఉన్నారు. సీఎం రేవంత్ చెప్పిన మాటలు నమ్మి 2 లక్షల పైన ఉన్న రుణ మొత్తాలను కట్టారు. కానీ ఇంతవరకు మాఫీ కాలేదు. రైతులు చేతి బదులు పుస్తెల తాడులమ్మి మరీ బ్యాంకుల్లో డబ్బులను చెల్లించారు. కానీ నేటికి కూడా వారికి నిధులు జమ కాలేదు. రుణమాఫీ జరగలేదు. ప్రభుత్వం వెంటనే తమకు రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.